నీకు తోడుగా నేనున్నాను చంబా. అవును, నీలాగే నేను కూడా ఆత్మ చేతిలో ఓడిపోయాను. ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ రగిలిపోతున్నాను. నీ పగలో నాకు భాగమివ్వు. ఈసారి ఎలాగైనా ఆ ఆత్మ అంతు చూస్తాను. శభాష్ కాలా, సమయానికొచ్చావు. చూసావా రణవీర్, నా కాలా వచ్చాడు. నా పగలో పాలు పంచుకోవడానికి వచ్చాడు. ఇప్పటి వరకు ఆత్మని బంధించడం నువ్వు నాకు అప్పగించిన పని రణవీర్. ఇక నుంచి దాన్ని బంధించడం మా పగ. కాలా, ఇప్పటి వరకు మనం ఓడిపోయిందే లేదు. అలాంటి మనకు ఆత్మ ఓటమిని చూపించింది. దానికి మనమేంటో చూపించాలి. అందుకే వచ్చాను చంబా. ఈసారి ఆ ఆత్మ ఏ రూపంలో వచ్చినా సరే, నా జాతి శత్రువులైన ముంగీస, గద్ద, నమలి ఏ రూపంలో వచ్చినా సరే, నాపై నీకున్న నమ్మకాన్ని నిలబెడతాను. శభాష్, కాలా వనిపించావు. రేపు వినాయక చవితి. పూజ పూర్తయి ఆత్మ యథాస్థితికి రాకముందే దాని కథ ముగించి వెళ్ళు. వెళ్ళి గెలిచిరా. ఇంకొకసారి నీ నోటి వెంట రణ్వీర్, కోల్కతా, నా లైఫ్ అనే పదాలు వచ్చాయో నీకే లైఫ్ లేకుండా చేస్తాను. మను వదులు మను, ప్లీజ్. ఈ మధ్య ఇంటి కోడలయ్యాను, వినోద్కి భార్యనయ్యాను, ఇప్పుడిప్పుడే ఒక షాపింగ్ మాల్ కి ఓనర్ అయ్యాను. ప్లీజ్ మను, ప్లీజ్. నా డ్రీమ్స్ అన్ని ఒక్కొక్కటిగా ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. అవన్నీ పేక మెడలేనే. నేను తలుచుకుంటే ఒక్క క్షణంలో వాటినంతటినీ కూల్చేయగలను. నిన్ను మళ్ళీ రోడ్డు మీదకు తీసుకురాగలను. వద్దు మను, ప్లీజ్. నన్నేం చేయదు మను, వదులు. నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నాకు వెధవ సలహాలు ఇవ్వకుండా నీ పన్ను చేసుకున్నావనుకో, నీ కళ్ళలు అలాగే ఉంటాయి. లేదని తింగర వేషాలు వేశావో, తోక జాడించావో, మరోసారి ఇలా చెప్పను. ఇందాకేమో నేను దిష్టి పెడుతున్నానన్నది మిస్సమ్మ, ఇప్పుడు సాక్షాత్ మా సారే కన్నార్పకుండా చూస్తున్నారు. మను, బావగారు చూసావా? కనురెప్ప కూడా వేయకుండా బాగేని ఎలా చూస్తున్నారో. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఇద్దరు. మిస్సమ్మ, నువ్వేం జల్లా ఉన్నావు? ఈ సారీ నీకు సూపర్ గా మ్యాచ్ అయింది మిస్సమ్మ.
మరేమనుకుంటున్నారు పిల్లలు? మిస్ అమ్మ శారీ సెలెక్ట్ చేసింది ఎవరనుకుంటున్నారు? మా సారు. మను, పిల్లల మాటలు వింటుంటే బావగారి ఫేస్ చూసావా ఎలా వెలిగిపోతుందో? మిస్ అమ్మ విగ్రహం తీసుకెళ్ళి లోపల పెట్టు. ఇలా ఇవ్వండి. పిల్లలు రండి, డెకరేట్ చేద్దాం. సార్, మీకింత మంచి టేస్ట్ ఉందని నాకు అస్సలు తెలియదు సార్. దేని గురించి అంటున్నావు రాథోడ్? అదే సార్, వినాయకుడి విగ్రహం. రాథోడ్ చెప్పింది వినాయకుడి గురించి కాదు, భాగి గురించి, తను కట్టిన శారీ గురించి. నీకు అర్థమవుతుందా మనం? అర్థమైంది. నువ్వు మరీ అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా అంత డీటెయిల్డ్ గా చెప్పాల్సిన పని లేదు. వామ్మో. మను, ఫేస్ మరీ అంత కోపంగా పెట్టుకో, ఎవరు చూసినా గుర్తుపట్టేసేలా ఉంది. అయినా ఏంటి మను, నువ్వింత చిరాగ్గా కోపంగా ఉన్నా కూడా బావగారు కనీసం నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయారేంటి? ఏమో మను, నువ్వు దేనికోసం ట్రై చేస్తున్నావో నీకే తెలియాలి.